హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఒక చిన్న విషయం మీతో నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. అదేంటంటే ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్లీ ఒక తల్లి ఇద్దరు పిల్లలతోని ట్రైన్ కింద పడి చనిపోయారు. అది ఓన్లీ సోషల్ మీడియాలో ఇన్స్టాలో కానీ అలానే యూట్యూబ్లోని ఓన్లీ స్క్రోల్ అవుతూ ఉంది. ఏ విషయం అంటే ఒంటరితనం వల్ల ఒకళ్ళు చెప్పుకోవడానికి ఏ మనిషి లేకపోవడం వల్ల ఆవిడ చనిపోయారు. పిల్లలు కూడా తీసుకుని ఈ విషయం మీద డిస్కషన్ జరుగుతుంది. ఒంటరితనం అనే ఒక మనిషికి ఈవెన్ చాగంటి గారు కూడా చెప్పారు, ఒక మనిషికి ఒక తన కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక వ్యక్తి లేకపోవడమే చాలా దురదృష్టకరమని ఆయన అది కూడా నేను ఇదే విషయం మీద వెనక అది బ్యాక్గ్రౌండ్ వస్తుంది చెప్తాను. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను కూడా ఒంటరిదాన్నే. నేను సింగిల్ ఒంటరిదాన్నే. బట్ ఒంటరి అయినప్పుడు నేను కూడా తెలియని టైంలోని నా కష్టం ఏదున్నా నేను ఇతరులకి షేర్ చేసేదాన్ని. ఈవెన్ నా ఫ్రెండ్తో కానీ ఎవరితో కానీ షేర్ చేసేదాన్ని. అట్లా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు సరికదా, దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఒక టైం అంటూ వస్తుంది కదండి, ఆ టైంలో మనల్ని ఎలా హింస పెడదాము అంటే మనల్ని ఎలా టార్గెట్ చేద్దాము అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారంటే దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మనం చెప్పినది మన వీక్నెసెస్ చెప్తాము, మన బాధలు చెప్తాము, మన కష్టాలు చెప్తాము వాళ్ళతోని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని మనం నమ్మి చెప్తాము. మనము కంప్లీట్గా వాళ్ళని నమ్మి మనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళతో షేర్ చేస్తాం కాబట్టి వాళ్ళు మనతో ఉన్నన్నాళ్ళు బాగానే ఉంటారు. తర్వాత మన నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని 100 మందికి షేర్ చేస్తారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని చులకన చేస్తారు. 10 మందికి దాన్ని షేర్ చేస్తారు. ఏమండి, కష్టాలు ఎవరికి లేవండి భూమి మీద. ఇంకా చెప్పాలి అంటే ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని చూసుకొని నువ్వా నేను అన్న పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు చూసుకొని ఆవిడ బ్రతకొచ్చు. అంటే ఈ ప్రపంచంలో సింగిల్గా ఒంటరిగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అందరూ ఉండి కూడా లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒంటరిగా అదే చాలా మంచిది. ఎందుకంటే అందరూ ఉండి చేసేది ఏమీ ఉండదు. 10 మాటలు అన్నాడు తప్పించి చేసేది ఏముండదు. నీ లైఫ్ను నువ్వే లీడ్ చేయాలి. నీకు కష్టం వస్తే నువ్వే పడాలి, నీకు సుఖం వచ్చినా నువ్వే పడాలి, నీకు ఆరోగ్యం బాగోపోయినా ఆ బాధ నువ్వే అనుభవించాలి. నీ వెనక ఎవరూ రారు. చెప్పినంత మాత్రాన సొల్యూషన్ దొరకదు. వీటన్నిటి సమస్యకి పరిష్కారం ఒకటి ఉంటుందండి. అది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బట్ దేవుడికి చెప్పుకోండి. నిజంగా చెప్తున్నానండి, నీకు ఏ కష్టం కలగనివ్వండి, ఏ సమస్య రానివ్వండి, నువ్వు ఒక రూమ్లో కూర్చొని భగవంతుడి పటం ముందు కూర్చొని భగవంతుడికి షేర్ చేయండి. అంటే ఒక మనిషితో ఎలా మాట్లాడుతున్నామో అలానే నీ కష్టాలన్నీ కూడా నువ్వు ఏడ్చుకొని చెప్పాలనుకుంటే ఏడ్చుకొని చెప్పండి. లేదు, నువ్వు మామూలుగా ఒక వ్యక్తితో నువ్వు ఎలా సంభాషిస్తావు అంటే వ్యక్తితో నువ్వు ఎలా డిస్కషన్ చేస్తావు అనేది కూడా నువ్వు అది దేవుడితో చేయొచ్చు. అది నీకు సమస్యకి పరిష్కారం దేవుడు చూపిస్తాడు. చనిపోవడము అనేది సమస్యకి పరిష్కారం కాదు కదండి. మానవులై పుట్టిన తర్వాత మన కష్టాలంటే మనం చేసిన కర్మలను బట్టి ఈ భూమి మీద మనం ఈ బాధలని అనుభవిస్తాము. అవి అనుభవించే పోవాలి ఇక్కడి నుంచి. అంతేగాని నీ అంతటి నువ్వుగా చేసుకుంటే అది ఇంకొక పాపం కదా. ఇట్లాంటి తప్పు ఎప్పుడూ చేయొద్దండి. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఈ లైఫ్ చాలామంది ఉన్నారు ప్రపంచంలోని. ఏదైనా సరే మనలోనే ఉందండి. సంతోషమైన బాధ అయినా మనలోనే ఉంది. ఒకటి పోయింది అంటే కనుక భగవంతుడు ఆ రూపంలో వేరే ఒకటి మనకి ఇస్తాడు, ఇవ్వకుండా అయితే ఉండడు. సంతోషం అనేది నీలోనే ఉంది, బాధ అనేది నీలో ఉన్నది. కాబట్టి నువ్వెప్పుడు హ్యాపీగా ఉండడానికి ఉండండి. ఇలా ఆత్మహత్యలు చేసుకొని ఎవరూ లేరు, ఒంటరి చనిపోయాము, ఇది రీజనే కాదండి. చెప్పాలి అంటే ఇది రీజనే కాదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ బట్ అప్పుడు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. నేను ఒకరి కోసం పుట్టానా? కాదు కదా. నేను నా కోసం పుట్టాను, నేను నా కోసం బ్రతుకుతున్నాను, అంతే. ఇవన్నీ ఇక్కడిక్కడ బంధాలు ఉంటాయి, పోతాయి. మనం పోయేటప్పుడు ఒకళ్ళమే పోతాము, వచ్చేటప్పుడు ఒకళ్ళమే వస్తాము. ఇవన్నీ కూడబెట్టుకొని పోము కదా, అన్నీ తీసుకొని వెళ్ళిపోం కదా. అందుకోసమే ఇలా సూసైడ్ చేసుకోవడం వాళ్ళు. పిల్లలుండి కూడా కొంతమంది పిల్లల్ని చంపి వాళ్ళు చనిపోయి, ఇది కరెక్ట్ కాదండి. బ్రతకండి. పిల్లలు కూడా లేని వాళ్ళు దురదృష్టవంతులు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు.
వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని లైఫ్ని లీడ్ చేయాలి, కానీ ఇలా ఆత్మహత్యలు పరిష్కారం కానే కాదండి. ఇది నా అభిప్రాయం అండి. ఇది నా లైఫ్లో నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, అది నేను మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.